జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 20వ తారీఖు గ్లిమ్స్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ నడుస్తోంది ఆ సినిమా మీద. ఎన్టీఆర్ని ఈ సినిమా సంబంధించి ఒక డేట్ వదిలేదు బయట చూసారా? కొంచెం ముందే వస్తారనుకున్నారు అందరూ, మార్చి కదా సమ్మర్లో ఉంటుంది అనుకున్నారు. ఆర్టిస్టు మొన్న ఈ మధ్య స్టైల్ మా ఆడుతూ ఒక వీడియో చూసారు మీరు? డెజర్ట్లో ఎన్టీఆర్ గారితో షూటింగ్ చేసి వచ్చాను, ఇప్పుడే ఎన్టీఆర్ గారి నడుముంటుంది. అంటే ఈ లుక్కి ఆ గడ్డంతో కనిపించిన లుక్కి ఏ రేంజ్లో ఉంటాడు అని ఇప్పుడు ఆయన వేదిక మీద చెప్పినటువంటి పద్ధతి ఉంటుందా, దాన్ని జనాలు మనసులో నాటుకోవచ్చా లేదా అనేది రేపు గ్లిమ్స్ వచ్చాక క్లారిటీ వస్తుంది. వాడుకున్న సబ్జెక్ట్ పడలేదు పూర్తి అంటే చాలా సందర్భాల్లో తాను ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. రెగ్యులర్లో ఆయన చేసిన క్యారెక్టర్లు నటుడిగా తనకు మంచి మార్కులే పడ్డాయి. భరద్వాజ గారు ఎన్టీఆర్ నీల్ సినిమా సంబంధించి ఒక డేటే వదిలేరు బయట చూసారా? జూన్ 11 ఈ సంవత్సరం కాదండి, ఈ సంవత్సరం కాదు, అది వచ్చే సంవత్సరం. అంటే 1 year వెనక్కి వెళ్ళారు. నిజానికి కొంచెం ముందే వస్తారనుకున్నారు అందరూ, మార్చి కదా సమ్మర్లో ఉంటుంది అనుకున్నారు. కానీ జూన్ అని ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు జూన్ 11, 2027 అని ఫైనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఇంకా ఆ సినిమాకి సంబంధించిన ఎంత షూటింగ్ ఉంది ఈ చర్చలు అప్రస్తుతం. వాళ్ళు పనిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. పని నడుస్తోంది, మేము రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్నాం అని చెబుతూ ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ చేసేటువంటి పని ఒకటి నడుస్తోంది అని తెలుస్తోంది. బర్త్డేకి అంటే మే నెలలో గ్లిమ్స్ వస్తుంది 20వ తారీఖు. 20వ తారీఖు గ్లిమ్స్ వచ్చేదాకా ఇప్పుడు ఆల్రెడీ ఒక చర్చ నడుస్తోంది ఆ సినిమా మీద. అంటే రీసెంట్గా తన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఆయన వర్కౌట్స్ చేస్తూ ఆయన బాడీ మజిల్స్ ఇదంతా కూడా ఒక ఫోటో అలా రివీల్ అయింది. దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. ఆ చర్చల్లో ప్రధానంగా తను ఈ స్లిమ్ అయ్యేటువంటి దీనిలో ముఖంలో చార్మ్ పోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే అది జస్ట్ వర్కౌట్కి సంబంధించి ఈ చర్చ జరగడం కోసమే బహుశా అది రివీల్ చేసుంటారు. అది మీరు చెప్పిన చర్చ గత 5 నెలలు 6 నెలల క్రితం జరిగింది. తర్వాత మళ్ళీ మొన్న వచ్చినటువంటి గెటప్ ఒకటి బేడ్తో గెటప్ వచ్చిన తర్వాత సాటిస్ఫై అయ్యారు, అందరూ బాగానే ఉన్నారు. అది ఓకే. మళ్ళీ మొన్న ఆయన బ్యాక్ ఇది వచ్చింది. అవును, ఆ సందర్భంగా కూడా మళ్ళీ చర్చలు, ఇదేమిటి ఇంత స్లిమ్ అయిపోవటమా అని. ఏది జరిగినప్పటికీ స్క్రీన్ ప్రజెన్స్ తేడాగా ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే మూవ్లోకి వచ్చిన తర్వాత ఆ గెటప్ ఎలా ఉంటుంది అనేది ఎవరు డిసైడ్ చేయలేరు. ఇది వాంటెడ్గానే ఈ డిస్కషన్ బయట నడుస్తోంది అనే విషయం వాళ్ళకి తెలుసు. అంటే ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇన్ని రోజులు జరిగిన షూటు ఒక గెటప్లో చేసి ఉంటారు, ఇది ఇంకొక గెటప్, 2 రోల్స్ ఉన్నాయా ఎన్టీఆర్ అనేది? అంటే మనకి 2 షేడ్స్ ఉన్నాయా, 2 రోల్స్ ఉన్నాయా అనేది ఒక 2 షేడ్స్లోనూ ఒకే క్యారెక్టర్ నడిపిన నేరేటివ్స్ కూడా చూసాం మనం. అంటే 2 పద్ధతులు ఉంటుంది స్క్రీన్ ప్లే ఆర్డర్లో. వీళ్ళు ఒకే క్యారెక్టరు 2 క్యారెక్టర్లు అనే భ్రమ కలిగించి ఫైనల్గా ఒకటే క్యారెక్టర్ అని చెప్పడం ఒక పద్ధతి. లేదు ఒకడే అనిపిస్తూ ఇద్దరున్నారు అని చెప్పడం ఇంకో పద్ధతి. ఈ రెండిట్లో ఏ స్టైల్లో ఆయన పెడుతున్నాడు అనేది 2 గెటప్లు విడివిడిగా కనిపిస్తున్నాయి కాబట్టి. ఇప్పుడు ఆ గడ్డంతో కనిపించిన గెటప్ ఓకే, తర్వాత మొన్న వచ్చినటువంటి దానిలో ఆయన వెనక్కి తిరిగి ఉన్నటువంటి స్నాప్లో ఆయన పద్ధతి ఒకలా ఉంది. దీనికి దానికి చాలా తేడా ఉంది. ఈ తేడా ఉండటం వల్ల మీరన్నట్టుగా 2 క్యారెక్టర్ల 2 గెటప్పుల అనేది ఒక చిన్న సందేహం ఉంది జనాల్లో. అంటే కథకి సంబంధించి కూడా చాలా మార్పులు చేర్పులు జరిగాయి అనేది చాలా డిస్కషన్ జరిగింది బయట. అంటే ఒక ఆర్టిస్టు మొన్న ఈ మధ్య స్టైల్ మేము ఆడుతూ ఒక వీడియో చూసారా మీరు? డెజర్ట్లో ఎన్టీఆర్ గారితో షూటింగ్ చేసి వచ్చాను, ఇప్పుడే ఎన్టీఆర్ గారి నడుమెంతుంది, రేబాన్ గ్లాసెస్, షూట్లో ఆయన వాక్, అవును అల్టిమేట్ బద్దల 2000 కోట్లు పక్కా అని మాట్లాడారు. అవును, అది 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 చూస్తుంటే ఆయన లుక్ ఏదో సపరేట్గా డిజైన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే ఈ లుక్కి ఆ గడ్డంతో కనిపించిన లుక్కి అది ఒకటేనా, లేకపోతే అది వేరు ఇది వేరే ప్రపంచమా? అది గడ్డంతో కనిపిస్తున్నటువంటి గెటప్పే. అందుకని ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే నడుస్తోంది. ఇది గ్లిమ్స్ వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది. గ్లిమ్స్లో అంటే ఏ రేంజ్లో ఉంటాడు అని ఇప్పుడు ఆయన వేదిక మీద చెప్పినటువంటి పద్ధతి ఉంటుందా,
దాన్ని జనాలు మనసుల్లో నాటుకోవచ్చా లేదా అనేది రేపు గ్లిమ్స్ వచ్చాక క్లారిటీ వస్తుంది. అదేలేండి. ఈ ఎవరు ఆషామాషిగా చూడటం లేదు ఇప్పుడు సినిమాని. సినిమా అనేది నిజంగానే ఒక యజ్ఞంగానే చూస్తున్నారు పెద్ద హీరోలు అందరూ. వీళ్ళ సినిమాలకి టైం పడుతోంది అంటే టైం పట్టేలాగానే ఉంది పరిస్థితి. అందుకని డ్రాగన్ సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అవును. వాళ్ళిద్దరి కాంబో మీద ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని పూర్తిగా అంటే 100% ఆ క్రేజ్ మీద ఏం ఆలోచిస్తున్నారో అది తెర మీద కనిపింపజేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ అభిమానులందరికీ ఒక ఇది ఉంటుంది, ఎన్టీఆర్ నటుడిగా ఆయనకి పడాల్సిన రేంజ్లో ఇంతవరకు ఒక సబ్జెక్ట్ కూడా పడలేదు. ఉంది. రెండోది పూర్తి నటుడిని వాడుకున్న సబ్జెక్ట్ పడలేదు, పూర్తి స్టార్ అనేది. అంటే చాలా సందర్భాల్లో తను తాను ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాడు. ట్రిబుల్ ఆర్లో ఆయన చేసిన క్యారెక్టర్లు నటుడిగా తనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆయన వీటన్నిటికంటే చేయగలడు. అంత పొటెన్షియాలిటీ ఉన్న నటుడికి ఇంకా గట్టి స్క్రిప్ట్ పడాలని తగిన వాళ్ళ కోరిక. తగిన క్యారెక్టర్ పట్టడం లేదు అనేది ఒక గొడవ ఉంది. దానికోసం రకరకాల ప్రయత్నాలు ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రతి సినిమా కూడా ఆకలి తీర్చే సినిమా అనే అంటారు. అదే తీరా చూసిన తర్వాత అభిప్రాయం ఏమిటి అనేది అప్పటి నిర్ణయం. కనుక ఈ సినిమా మీద అయితే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది జనాలకి. భారీగా ఉంది. అవును. అంటే తను ఇంతకుముందు చేసినటువంటి సినిమాల నుంచి వచ్చిన ఇమేజ్ కావచ్చు, అంటే ఈ సినిమా ప్రశాంత్ నీల్కి ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇంత కష్టపడుతున్నాడంటే ఆ సబ్జెక్ట్ మీద ఎంత నమ్మకం ఉండి ఉంటుంది ఎన్టీఆర్కి. డెఫినెట్గా తను నమ్మాడు ఆ సబ్జెక్ట్ని. నమ్మాడు. బయట ఎన్ని ప్రచారాలు జరిగినా కానీ స్టిక్ ఆన్ అయి ఉన్నారు ఆ ప్రాజెక్ట్కి. అవును. బలంగా వెడుతోంది. డెఫినెట్గా ఇది అంటే కాంకరింగ్ అన్నారంటే వాళ్ళు ప్రతి ఒక్కరి బాధ్యతగా మారింది ఇప్పుడు అది. ఆ పదం అది రెస్పాన్సిబిలిటీని వాళ్ళు తీసుకోవడాన్ని ఇండికేట్ చేస్తోంది. మేము తీసుకున్నాము ఈ రెస్పాన్సిబిలిటీ అని అనేది. పైగా ఇప్పుడు పోటీ అట్నుంచి పెరిగింది. దురంధర్తో ఇప్పటివరకు టాలీవుడ్ జెండా అనేటువంటి మాట నుంచి మేము గట్టి పోటీ ఇవ్వగలమని చెప్పి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో యుద్ధం జరగాలి. అందుకని మరింత కాన్షియస్గా ఉంటున్నారు. ఇప్పుడు అట్లీ ప్రాజెక్టు విషయంలో తను చేస్తున్న కసరత్తు కూడా అదే. బన్నీ పెద్ద విషయంలో ఈయన పడుతున్న కష్టం కూడా అదే రామ్ చరణ్. అలాగే డ్రాగన్ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పడుతున్న కష్టం కూడా మనం చూస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు చాలా క్యూరియస్గా ఉన్నారు, చాలా కేర్ తీసుకుంటున్నారు ప్రతి విషయంలోనూ. అలాంటి ఒక వాతావరణంలో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా డేట్ ఫిక్స్ అవ్వటం అనేది ఇప్పుడు జనాలకి కొంత రిలాక్సేషన్. డేట్ అది కూడా జూన్ 11. జూన్ 11 బాలకృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్స్లో నుంచి తేరుకుంటున్న వేళ ఈ సినిమాకి టైం ఫిక్స్ అయింది. అంటే మేబీ ఇప్పుడు నడుస్తున్న పద్ధతి ప్రకారం ఎర్లీ మార్నింగ్ షోస్. ఈ బర్త్డే సెలబ్రేషన్స్తో అలసిపోయిన వాళ్ళకి పొద్దున్నే మేలుకొలిపింది. ఏది బాలకృష్ణ గారి బర్త్డే నుంచి మేలుకొలుపు పాడేది 10వ తారీఖు ఎన్టీఆర్ సినిమా 10వ తారీఖు బర్త్డే. జూన్ 10 బాలయ్య గారి బర్త్డే. నెక్స్ట్ డే అబ్బాయి సినిమా రిలీజ్. మేలుకొలుపు ఇదే. అబ్బాయి సినిమా రిలీజ్. అందుకని రకరకాలుగా ఇది కలిసి వచ్చే వాతావరణం ఏదో కనిపిస్తోంది ఈ డేట్ నుంచి. అందుకని సినిమా నిలబడే సినిమా ఇది. డెఫినెట్గా పోటీలో అంటే తనకు ఒక బాధ్యత ఉంది. వార్ 2 లాస్ నుంచి తన కెరియర్ని బయటకు తీసుకురావాలి. ఆ బయటకు తీసుకొచ్చే సినిమాగా దీన్ని నమ్ముతున్నాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టే కంటెంట్ ఇవ్వటం అనేది ప్రశాంత్ నీల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని ఆ ఛాలెంజ్ని స్వీకరించాము మేము. ఆ ఛాలెంజ్కి కమిట్ అయి ఉన్నాము అనే ఉద్దేశంతో కాంకరింగ్ అనేటువంటి మాట వాడారు.